హాయ్ ఫ్రెండ్స్, ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి, యోగి బాబు, ఎస్జే సూర్య ప్రధాన పాత్రలు పోషించిన లిక్ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్లో కూడా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. లిక్ అనే యాప్కి వాయిస్ ఇచ్చే వైబ్ వసి, ఆ లిక్ యాప్ని తయారు చేసిన సూర్యన్ ఆ యాప్తోనే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వైబ్ వసికి ధీమాకి మధ్య ఉన్న ప్రేమ నిజం కాదని, వైబ్ వసి ధీమా ప్రేమకి సరిపోడని చెప్తుంది లిక్ యాప్. అయితే అది తప్పని నిరూపించడం కోసం వైబ్ వసి ఏం చేశాడు అన్నది మిగిలిన కథ. ఈ కథ 2040లో జరుగుతూ ఉంటుంది. అయితే దర్శకుడు 2040లో ప్రేమ ఎలా ఉంటుందని చూపించాడు, కానీ మిగిలినవన్నీ మారినట్లు ఎక్కడా చూపించడు. అన్నీ రొటీన్గా ఉంటాయి. మరోవైపు ఓవర్ బిల్డప్లు ఇచ్చేసి ప్రదీప్ రంగనాథన్ నేనే హీరోని లవర్ బాయ్ అన్నట్టు మాయ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు, కానీ అతనిలో అంత చార్మింగ్ కనపడదు, హీరోకున్న లక్షణాలు కనపడవు. పర్వాలేదు, అతని పాత్ర ఓకే అనిపిస్తుంది. ప్రతి సినిమాలోని తండ్రి సెంటిమెంట్ని అర్థం పెట్టుకున్నట్టు ఈ సినిమాలో కూడా ఒక తండ్రి సెంటిమెంట్ సీన్లు ఉంటాయి. అవి అంతగా వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళ నాన్న న్యాచురలిస్టు, పెద్దగా పండలేదు ఆ క్యారెక్టర్. ఇక హీరోయిన్కి హీరోకి మధ్య వచ్చే లవ్ సీన్లు అక్కడక్కడ ఓకే. యోగి బాబు కామెడీ బాగోలేదు. ఇందులో చాలామంది పాత నటీనటులు ఉంటారు. వాళ్ళందరినీ చూసి ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఉదాహరణకి చాలా బాగుంది సినిమాలో హీరోయిన్గా నటించిన మాళవిక ఇందులో స్పెషల్ క్యారెక్టర్లో నటించింది. అలాగే 96లో చిన్నప్పటి త్రిషగా నటించిన అమ్మాయి కూడా కనబడుతుంది. వీళ్ళందరూ మోడర్న్ డ్రెస్సులు వేసుకొని మామూలుగా ఇప్పుడున్న 2020 సంవత్సరంలో తిరుగుతున్నట్లే అనిపిస్తుంది వాళ్ళందరినీ చూస్తే. క్లైమాక్స్ ఓకే అనిపిస్తుంది. మొబైల్ లేకుండా బతకలేని హీరోయిన్, మొబైల్ సిగ్నల్ ఎక్కడుంటే అక్కడే బతుకుతాను, అక్కడే మొబైల్ వాడతాను అన్నట్లు క్లైమాక్స్లో మారిపోతుంది. ఈ సినిమాలో క్లైమాక్స్లో తీసిన రోబో ఫైటింగ్ ఓకే అనిపిస్తుంది. అక్కడ విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, కానీ గొప్పగా ఆశ్చర్యపరిచేలాగా హృదయానికి హత్తుకునేలా సన్నివేశాలు ఎక్కడ దర్శకుడు చిత్రీకరించలేకపోయాడు. అదే పెద్ద మైనస్ ఈ సినిమాకి. జస్ట్ టేక్ ఇట్ ఈజీ, ఒకసారి చూడొచ్చు ఈ సినిమాని. తెలుగు డబ్బింగ్ బాగా చేశారు. పాటలు అంత గొప్పగా లేవు, అలాగని చిరాగ్గా అనిపించవు. థియేటర్లో టైంపాస్కి అక్కడికక్కడ విని బయటకు వచ్చాక మర్చిపోవచ్చు. కొంతలో కొంత ధీమా సాంగ్ బాగుంది. కృతి శెట్టి పర్వాలేదు, ఉన్నంతలో లైట్గా ఎక్స్పోజింగ్ చేసింది. పెద్దగా నటించడానికి స్కోప్ లేదు. ఎస్జే సూర్య ఎప్పటిలాగే తన పాత్రకి న్యాయం చేశాడు. ఎక్కువ ఓవర్ యాక్షన్ చేయకుండా బాగానే పూర్తి చేశాడు ఆ పాత్రని. అతనితో పాటు ఉండే రోబో క్యారెక్టర్కి ఇచ్చిన ట్విస్ట్ బాగుంటుంది. క్లైమాక్స్లో తెలుస్తుంది. టైం పాస్కి ఈ సినిమానే ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. బాబాయ్ ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?